మీకు ఒక చిన్న ఆర్టిస్ట్ని ఓన్లీ 30 సెకండ్స్ ఒక ఆర్టిస్ట్ని పరిచయం చేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. నాన్నరా నమస్కారం అందరికీ. నా పేరు బోయపాటి వర్షిత్. నేను ఒక చిన్న క్యారెక్టర్ మూవీలో చేశాను. ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బోయపాటి సార్కి వెరీ థ్యాంక్ యూ. నాకు బాలా అన్న మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. జై బాలయ్య. డాడీ ఇంకేమైనా చెప్పాలా? ఇంకేంటి చెప్పండి, నన్ను అడుగుతాను, నేను ప్రిపేర్ చేయించినట్టు. ఓకే, ఇప్పుడు వాడు నా చిన్న కొడుకు అండి. ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హార్ట్ఫుల్గా వచ్చారా. అన్నీ ఏది భరించడానికైనా వచ్చి నిలబడిన వ్యక్తులు అంటే హార్ట్ఫుల్గా ఉన్నవాళ్ళు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నానా అని చెప్పి నేనే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే ఇప్పటికి సినిమాకి వస్తున్నాను బ్రదర్. రెండు విషయాలు చెప్తాను, ఎందుకంటే అయిపోయింది, అందరి గురించి మాట్లాడాను. మా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ ఉన్నారు. అందరికీ నాకు కృతజ్ఞతలు. ఎప్పుడు మీరు మా సినిమాలు మీరు చేస్తూనే ఉండాలి. భద్రన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అలాగే మా హీరోయిన్ అందరూ రెడీ. ఈ సినిమా మేము చేసేటప్పుడు బాబు ఒక మంచి సినిమా చేద్దాం. ఎందుకంటే అఖండ 1 మనం చేశాము, అది ప్రజల్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళింది. అఖండ 2 అంటే ఈ తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి, అంత అద్భుతంగా మనం చెయ్యాలి అని ఒక సినిమా ప్రారంభించాం. ఒక మంచి సినిమా ప్రారంభించాం. తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమం అని. ఆ భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు అని, ఆ భగవంతుడే మా వెనకాలుండి నడిపించాడు అని. ఎందుకంటే బ్రదర్, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మేము చేసిన లొకేషన్స్ కొన్ని చూస్తే మీరు నిజంగా మేము వెనక్కి వచ్చాము అంటే మీరు నమ్మరు. దానికి కారణం భగవంతుడే మాకు పాతేసి నడిపించాడు. అలాగే జన్మభూమి కోసం నిలబడే యుద్ధం చేసే సైనికులు ప్రతి దేశానికి ఉంటారు, కానీ కర్మభూమి కోసం చేసే సైనికులు ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఉంటారు. వాళ్ళే ఈ యోగులు. వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందుకెళ్తుంది.